మనకి 2 డేస్ నుంచి కూడా వీక్నెస్ అనేది కనిపిస్తుంది మార్కెట్లో. చూసుకున్నట్టు మనందరం కూడా అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో ఎటువంటి పొజిషన్ తీసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంలో ఏంటంటే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. సో ఇక్కడ మనం కన్నా ప్రైస్ యాక్షన్ చూసుకున్నట్టే ఫస్ట్ ఏంటంటే నిఫ్టీ మీద ఫోకస్ చేద్దాం. ఇక్కడ రైట్ సైడ్ ఏదైతే చార్ట్ ఉందో ఇది వచ్చేసరికి నిఫ్టీ. సో పర్టికులర్ లెవెల్లో రెసిస్టెన్స్ లెవెల్ అనేది కనిపిస్తుంది ఈ పాయింట్ దగ్గర 18,776. అండ్ మనకు ఒక స్వింగ్ అనుకోవచ్చు. ఈ పాయింట్ స్వింగ్ వచ్చేసరికి 18,465. బట్ ఇక్కడ 2 డేస్ నుంచి కూడా పెద్ద పెద్ద క్యాండిల్స్ వస్తున్నాయి సెల్లింగ్ సైడ్. అంతకుముందు కూడా పెద్దగా బయర్స్ యాక్టివిటీ అయితే కనిపించట్లేదు. సో ప్రాబబ్లీ ఏంటంటే మన ఎక్స్పెక్టేషన్ ఈ యొక్క పాయింట్ దగ్గరకు వస్తాడు. అట్లీస్ట్ మేబీ రావచ్చు, రాకపోవచ్చు, బట్ ఎక్స్పెక్టేషన్ అయితే ఇక్కడ దాకా వస్తాడు. మేబీ ఇక్కడ కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత పైకి వెళ్తాడు. బట్ స్టిల్ ఈ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడికి కొంత రూమ్ అయితే ఉంది. కాబట్టి మనం బేస్డ్ ఆన్ ద ప్రైస్ మూమెంటం అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం ఎటువంటి స్ట్రాటజీ అనేది తీసుకోవచ్చు అనేది చూద్దాం. ముఖ్యంగా ఏంటంటే మనం క్లియర్గా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది అబ్జర్వ్ చేద్దాం ప్రస్తుతానికి. సో ఇక్కడ నిఫ్టీ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇది నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ కదా, కరెంట్ వీక్ ఎక్స్పైరీకి వెళ్తే ఎలా ఉన్నారు పొజిషన్స్ అనేది చూస్తే ఓవరాల్గా చూస్తే ఓపెన్ ఇంట్రెస్ట్ టోటల్గా 10 కోట్లు ఎక్కువే ఉన్నారనమాట. అంటే కాల్స్ ఎక్కువగా సెల్ చేస్తున్నారు. సో కాల్స్ మనకు సెల్ చేస్తున్నారంటే మార్కెట్లో బేరిష్నెస్ అనేది ఉంది. అంటే మార్కెట్ పైకి వెళ్ళదు అనే ఉద్దేశం అయితే ఉంది. కాబట్టి ఎక్కువగా కాల్స్ సెల్ చేస్తున్నారు. కాబట్టి మనం నెక్స్ట్ పుట్స్ అనేది కంపేర్ చేసుకున్నప్పుడు అంటే దగ్గర 40% డిఫరెన్స్ అనేది 35 to 40% అనేది డిఫరెన్స్ కనిపిస్తుంది. పుట్స్ కూడా సెల్లింగ్ ఉంది, బట్ ఏంటంటే అంత అగ్రెసివ్గా లేదు. ఓవరాల్గా బేస్డ్ ఆన్ ద టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం చూసుకున్నట్టయితే ఇది 15th జూన్ ఎక్స్పైరీకి మనకైతే బేరిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి ఏ పాయింట్ దగ్గర స్ట్రాంగ్గా సెల్లింగ్ జరుగుతుందంటే 18,700 దగ్గర అయితే మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే క్రియేట్ చేశారు వయా ఓపెన్ ఇంట్రెస్ట్. మేబీ ప్రైస్ డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ ఫస్ట్ ఏంటంటే మనం ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది అబ్జర్వ్ చేద్దాం. సో ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ విషయానికి వస్తే మొన్నటి రోజున అంటే నిన్నటి రోజు శుక్రవారం ఏంటంటే మొత్తం కూడా కాల్స్ ఎక్కువగా సెల్ చేశారు. బట్ ఇది ఇంట్రాడే కాబట్టి మనం ఏంటంటే ఓవరాల్గా క్యుములేటివ్ తీసుకుందాం. క్యుములేటివ్లో మనకి 18,700 అనేది స్ట్రాంగ్ సెల్లింగ్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా మనకి బేరిష్ సెంటిమెంట్ ఉంది. నెక్స్ట్ వీక్ ఎలా ఉంది అనేది కూడా ఒకసారి చూద్దాం. దాన్ని బట్టి కూడా ఏంటంటే మనం ఒక కాల్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ మనం చూసుకున్నట్టయితే దగ్గర 50 lakh అండ్ దాని తర్వాత 40 lakh పుట్స్ అయితే సెల్ చేశారు. హెవీగా ఏంటంటే కాల్స్ సెల్ చేశారు, బట్ అగ్రెసివ్ డిఫరెన్స్ అనేది లేదు. జనరల్గా ఏంటంటే మనకి ఇమీడియట్ ఎక్స్పైరీలోనే ఎక్కువ యాక్టివిటీ ఉంటుంది. బట్ స్టిల్ నెక్స్ట్ వీక్ మనం చూసుకున్నట్టయితే ఓవరాల్గా కూడా దీంట్లో కూడా మనకి ఒక కన్ఫర్మేషన్ ఏంటంటే బేరిష్నెస్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్, దట్స్ ఓకే. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే 18,700 దగ్గర అగ్రెసివ్గా ఉంది, బట్ దానికంటే కూడా ఏంటంటే 19,000 దగ్గర ఉంది. ఓకే, బట్ ఓవరాల్గా 18,700 దగ్గర నుంచి మొత్తం కూడా కాల్స్ అయితే హెవీగా సెల్ చేస్తున్నారు. మనకి స్ట్రాంగ్ సపోర్ట్ పెద్దగా ఎక్కడ కనిపించట్లేదు ఏది కాల్స్తో కంపేర్ చేస్తే. ఓవరాల్గా పిక్చర్ అనేది చూసుకుంటే కూడా కరెంట్ వీక్ బేర్స్ ఉన్నారు, అండ్ నెక్స్ట్ వీక్ మనం చూసుకున్నట్టు కూడా రెండిట్లో కూడా బేర్స్ అనేవాళ్ళు ఉన్నారనమాట. సో బేస్డ్ ఆన్ దట్ ఏంటంటే మనం ప్రైస్ యాక్షన్ కూడా మనం చూసుకున్నట్టయితే లాస్ట్ 2 డేస్ నుంచి కూడా సెల్లింగ్ జరుగుతుంది. కాబట్టి ఈ సిచ్యువేషన్స్లో మనం ఎటువంటి స్ట్రాటజీ అనేది ఫాలో అవ్వచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి మనం చూసుకుంటే ప్రస్తుతం నిఫ్టీకి వెళ్దాం ఆప్షన్స్, అండ్ కరెంట్ వీక్కి వెళ్దాం. ఓకేనా, కరెంట్ వీక్ సిచ్యువేషన్కి వెళ్ళిపోదాం. ఎందుకంటే మనకి ఇంకా 4 days ఉంది కాబట్టి టైము ఆప్షన్స్. ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే 18,567 ఇది స్పాట్. ఓకే, 18,567 అనేది స్పాట్. అంటే 18,500 పైన ఈ యొక్క స్పాట్ అనేది ఉంది. సో మనం ఏంటంటే 18,500 పుట్ అనేది బై చేద్దాం. రైట్, 18,000 లేకపోతే 550 పుట్ అనేది బై చేసుకుందాం. ఎందుకంటే బేరిష్నెస్ అనేది ఉంది కాబట్టి బై చేస్తున్నాను. ఈ ప్రైస్ వచ్చేసరికి ₹63.85 ఉంది. యాడ్ పొజిషన్ చేస్తున్నా. 15th జూనే కదా, ఓకే ఫైన్, యాడ్ పొజిషన్ చేసాం. సో ఓవరాల్గా ఏంటంటే మనకి ఈ కేసులో మ్యాక్స్ లాస్ అనేది పెద్దగా ఏం లేదు. ఎందుకంటే ప్రైస్లో చూసుకుంటే 3,200 ఉంది. బట్ స్టిల్ ఏంటంటే మనం ఒక స్ప్రెడ్తో వెళదాం. ఎందుకంటే మార్కెట్ మేబీ కొద్దిగా కన్సల్టేషన్ కూడా తీసుకుంటుంది, అండ్ మన రిస్క్ను కూడా కొద్దిగా తగ్గించుకుందాం. మనకి ప్రాఫిట్ అన్లిమిటెడ్ అనేది థియరిటికల్గా ఉంది, దట్స్ ఓకే. బట్ ఏంటంటే మనం ప్రాఫిట్ కూడా తగ్గించుకుందాం. మనం ఏం చేద్దామంటే 150 పాయింట్స్ కొద్దిగా ఇచ్చేద్దాం. 18,400 దగ్గర పుట్ అనే దాన్ని ఏం చేద్దామంటే బై
చేద్దాం, సెల్ చేద్దాం. రైట్, యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసరికి 23 రూపాయలు ఉంది. ఇంకొంచెం రిస్క్ తగ్గించుకోవచ్చు అంటే 450 కానీ 500 రావచ్చు. బట్ అగైన్ ఏంటంటే 400 అనేది చేద్దాం, సెల్ చేద్దాం. సో ఓవరాల్గా మన యొక్క లాస్ అనేది తగ్గిపోయింది. 3200 దగ్గర దగ్గర ఆ యొక్క లాస్ అనేది 2000కి రావడం జరిగింది. ప్రీవియస్గా ఏంటంటే అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉంది, బట్ మనకేంటంటే ఇక్కడ లిమిటెడ్ అయిపోయింది. బట్ స్టిల్ రిస్క్ రివార్డ్ అనేది ఫేవర్గా ఉంది, 5455 అనేది. సో ఒకవేళ 18509 పైన మార్కెట్ అనేది క్లోజ్ అయితే ఓకే, అప్పుడు ఏంటంటే మనకి లాస్ అనేది వస్తుంది. అండ్ మనకి బ్రేక్ ఈవెన్ వచ్చేసరికి ఆ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 18700 దగ్గర ఉన్నారు. ఓకేనా, ఎనీహౌ మనకి 18500 దాటి పైకి వెళ్తే అప్పుడు ఏంటంటే లాస్ స్టార్ట్ అయింది. ఒకవేళ కింద అనేది క్లోజింగ్ ఇచ్చిందంటే మనకి ఏంటంటే ఫుల్ పొటెన్షియల్ ఏదైతే ఉందో 5455 అనేది ఫుల్ ప్రాఫిట్ అయితే వస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే లాస్ కూడా చాలా తగ్గించుకున్నాం, 2000కి తెచ్చుకున్నాం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనం ఈ యొక్క స్ట్రాటజీలో స్టాప్ లాస్ పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన యొక్క రిస్క్ అనేది ఓన్లీ 2045. బట్ డీప్ ఇన్ ద మనీకి వెళ్ళినప్పుడు అంటే కొద్దిగా లిక్విడిటీ ఇష్యూ వస్తుంది, అంటే మనం ఎగ్జిట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఎగ్జిట్ అవ్వలేమేమో, కొద్దిగా ఆ ఇష్యూ వస్తుంది. బట్ ఎనీహౌ హెవీ లిక్విడిటీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో ఉంటుంది కాబట్టి ప్రస్తుతం ఏంటంటే ఈ యొక్క స్ట్రాటజీ అనేది అప్లై చేద్దాం. అండ్ దాని తర్వాత ఏంటంటే మన ఈ స్ట్రాటజీ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ మనకి మార్జిన్ బెనిఫిట్ కూడా వస్తుంది. రైట్, ఇక్కడ 18567 రూపాయలు అనేది ఉంటే ఈ యొక్క స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేయొచ్చు. ప్రస్తుతం ఏంటంటే ఈ పర్టికులర్ స్ట్రాటజీ ఏంటంటే మనం సేవ్ చేసుకుందాం. సో ఓవరాల్గా మనం ఏంటంటే బేరిష్ వ్యూలో ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు బేరిష్ వ్యూలో ఉన్నామంటే 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి ప్రైస్లో వీక్నెస్ అనేది కనిపిస్తుంది, అండ్ రెండోది వచ్చేసరికి మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా అంటే డౌన్ సైడ్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క పర్టికులర్ స్ట్రాటజీ అనేది మనం డిప్లాయ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం ఎలా ఉంటుందో. ఈ వారానికి అయితే ఈ యొక్క పర్టికులర్ స్ట్రాటజీ అనేది హోల్డ్ చేద్దాం. ఓవరాల్గా దీంట్లో లాస్ వస్తుందా ప్రాఫిట్ వస్తుందా అనేది డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.